మున్సిపాలిటీ నుండి మేము మా గౌరవ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మరియు అక్కడ వ్యాపారవేత్తలు అందరం కలిసి కూడా గ్రీన్ అలయన్స్ బయోటెక్ వారి సౌజన్యంతో ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ నిర్మూలన కొరకు అభినవ్ మరియు నందిని గారు వీరిద్దరు దంపతులు కూడా చేపట్టిన ఈ ఉద్యమంలో మేము సైతం పాల్గొంటామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మరి అద్భుతమైన వాతావరణంలో వారు దీన్ని నిర్వహిస్తున్నారు. మంథనిలో మరి మేము కూడా ప్లాస్టిక్ నిర్మూలన కొరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. అయినను అడపాదడప ప్లాస్టిక్ను వాడుతున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా నివారణ కొరకై మేము ఇక్కడికి రావడం జరిగింది. వీరు వాడే మక్క, సాబ్దాని, ఆలు వీటి రసాలతోటి తయారు చేసిన ఈ కవర్ను 180 రోజుల్లోనే మట్టిలోని కలిసిపోతుంది. మనము ఇదివరకు వాడిన ప్లాస్టిక్ కవర్లు 100 సంవత్సరాలైనా కూడా భూమిలో కరగకపోవడంతో మరి ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. భూకంపాలు రావడము, అనేక రకమైన రోగాలు బారిన పడడం, పశువులు చనిపోవడము అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూడా వాటినే వాడుతున్నాం కాబట్టి వాటి నిర్మూలనకై మరి మనం అందరం కట్టుకొని మరి వీటిని వాడదామని చెప్పేసి ఈ కవర్ల కొరకు అంటే మేము వీటిని వాడడానికి ఇక్కడ చూడడానికి కూడా రావడం జరిగింది. తప్పకుండా మేము మంథనిలో మా మంథని మున్సిపాలిటీ కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి పక్కకున్న రాష్ట్రం ఇవే వాడుతుంది, మన రాష్ట్రం కూడా దాదాపు ఇవే వాడుతున్నారు కాబట్టి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మేజర్గా ఉన్న వాటన్నిటిలో కూడా చిన్న గ్రామం నుంచి మొదలుకొని పెద్ద పట్టణాల వరకు కూడా ప్లాస్టిక్ నిర్మూలనకు అందరం కంకణం కట్టుకోవాల్సింది కూడా కోరుతూ మరి ఈ రోజు వీరు అద్భుతంగా వీటి గురించి వివరించినారు. మరి వీరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మంథనిలో ప్రత్యేకంగా మా బృందం అంతా కూడా వీటి గురించి ఆలోచన చేసి ఇక్కడికి వచ్చి వీటిని కూడా మేము తీసుకెళ్లి మరి వీటినే వాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ.